డాబర్ రెడ్ పేస్ట్ మరియు బంజారాస్ బ్లాక్ హెన్నా సహ సమర్పణ నేచర్ పవర్ బ్యూటీ సోప్ మరియు ఈటా డిటర్జెంట్ సోప్. మీ జెమినీ టీవీలో November 30th Sunday, it's going to be a fun day, a fundraising day, 100% entertainment. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. మధ్యాహ్నం సూపర్ 6 hours క్రికెట్ మ్యాచ్, 4 teams, 4 captains. మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తూ కాంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం. Don't miss it. Star-studded telethon. Name saitam November 30th. All superstars. మీ జెమినీ టీవీలో నవంబర్ 30వ తేదీన నాన్ స్టాప్ 12 గంటల లైవ్. నమస్కారం, జెమినీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వనస్థలీపురంలో వెలుగు చూసిన దారుణం, బాలుడు కిడ్నాప్, హత్య. మెదక్ జిల్లా ముత్తంగి ఎస్బీఐలో అగ్ని ప్రమాదం, ఫైల్స్ ఫర్నిచర్ దగ్ధం, మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. పెట్టుబడులకు స్వర్గధామం, అన్ని వస్తుల నిలయం, ఏపీలో పరిశ్రమలు స్థాపించాలంటూ జపాన్లో చంద్రబాబు వినతి. కొత్త పారిశ్రామిక విధానంతో టీ సర్కార్ పరుగు, ప్రపంచంలోనే మెరుగైందంటూ చెప్పుకొచ్చిన సీఎం. ఢిల్లీకి చేరిన ఇంటర్ పరీక్షల వివాదం, నేడు ఇరు రాష్ట్రాల సీఎస్లతో సమావేశం. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం వెలుగు చూసింది. హైత్ నగర్ మండలం బాటసింగారంకు చెందిన ఉదయ్ కిరణ్ కిడ్నాప్ గురయ్యాడు. పెద్దామర్పేటలోని శ్రీ విద్యా మందిర్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న ఉదయ్ కిరణ్ రోజు మాదిరిగానే గురువారం స్కూల్ కు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా ఉదయ్ కిరణ్ ను కిడ్నాప్ చేశారు. సమాచారం పాల్పడింది. గతంలో హోంగార్డ్ గా పనిచేసిన నవీన్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. సివిల్ ఉండు ఎన్ని గంటలకు తప్పిపోయాడు? ఉదయం 8 గంటలకు పోయింది. 4:30కు స్కూల్ తిరిగి రావాలి, అయితే రాలేదు. మీరు ఎన్ని గంటలకు పోయి అడిగారు? స్కూల్లో అడిగారా? 5:30కు మాకు ఇంటికాడికి వెళ్ళి రాలేదని పోయి 6:30కు 7 గంటలకు అడిగారు. సరే వెళ్ళిపోయారని మీరు వెతికారా? అక్కడెక్కడ వెతికినాము. ఎంక్వైరీ చేస్తే బైక్ మీద ఎక్కించుకొని పోయిందని తెలుసుకున్నాం. ఎవరు తీసుకుపోయారో మీకు తెలుసా? అదే తెలిసిన వాళ్ళు పేరు పెట్టి పిలిచారట. వాళ్ళు గుర్తుపట్టు అంటారు పిల్లలు. స్టూడెంట్ మీ ఊరు వాళ్ళేనా లేకపోతే బయట వాళ్ళ? మీ ఊరు వాళ్ళే. మీకు ఎవరి మీద అనుమానం ఉందా మీ ఊర్లో? అంటే ఏం లేదు, కాకపోతే మనం తీసుకుపోయి. జపాన్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు 4వ రోజు సుమోటోగా సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన విజన్ 2029 గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఖనిజ సంపద, ఆక్వాకల్చర్, మెరైన్ ఉత్పత్తుల గురించి సాధారణంగా తెలిపారు. బాక్సైట్, సహజ వాయువులు, బొగ్గు నిక్షేపాలతో పాటు రాష్ట్రంలో ఎంతో విలువైన ఎర్రచందనం పుష్కలంగా లభ్యమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సుమిటమో సంస్థ 4 ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున మున్సిపల్ పరిశ్రమలు, ఇంధన శాఖల ముఖ్య కార్యదర్శులు, సుమిటమో సంస్థ అధికారులు సంతకాలు చేశారు. విద్యుత్ ఉత్పత్తి, కొత్త రాజధానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణ అంశాలపై ఈ ఒప్పందాలు జరిగాయి. ఇక ఏపీలో విద్యుత్ ఉత్పత్తి, కొత్త రాజధానిలో సౌకర్యాల కల్పన, ఆహార శుద్ది, వ్యవసాయ యాంత్రీకరణలో సుమిటమో సంస్థ 4 ఒప్పందాలు కుదుర్చుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు బాబు. శ్రీకాకుళం జిల్లా బారువలో 4000 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణం వల్ల
రాష్ట్రం సంపూర్ణంగా మిగులు విద్యుత్ ఉండే రాష్ట్రంగా మారుతుందన్నారు. సుమిటోమో సంస్థ సహకారంతో ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి జైకా, నెడో, జేబీఐసీ ఆర్థిక సాయం అందిస్తున్నాయన్నారు. కొత్త రాజధాని నగరంలో రవాణా, తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, గృహావసరాలకు సహజ వాయువు సరఫరాతో పాటు సౌకర్యాల కల్పనకు సుమిటోమో సహకరిస్తుందన్నారు. చిన్న కమ్మతాల సాగుకు పనికొచ్చే ఆధునిక యంత్ర సామగ్రి సరఫరా, ఎరువులు, రసాయనాల వినియోగం, వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటు, ఆధునిక సాగు విధానాలను అందించేందుకు ముందుకు వచ్చిన సుమిటోమో సంస్థను సీఎం చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో ఆహార శుద్ది పరిశ్రమలు, ఫుడ్ పార్కుల స్థాపన, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడంలో తోడ్పాటు ఇవ్వడం అభినందనీయమన్నారు. తమ సంస్థకు ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రమన్నారు సుమిటోమో సంస్థ చైర్మన్ కొజ్వా ఓహ్మోరి. విద్యేశ్వరం పవర్ ప్లాంట్ ఏర్పాటులో సుమిటోమో భాగస్వామ్యం కూడా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12,000 కోట్ల మూలధనంతో 65 దేశాలలో 31 రంగాల్లో 140 వ్యాపార కేంద్రాల ద్వారా తమ సంస్థ చేస్తున్న కార్యకలాపాల గురించి వివరించారు. కీలక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఏపీలో పరిస్థితులపై తమ సంస్థ ముందే అధ్యయనం చేస్తుందన్నారు. ఆ తర్వాత జపాన్ లో యొకోహోమా పోర్ట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి బృందం సందర్శించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు, అధికారుల బృందానికి పోర్ట్ ప్రెసిడెంట్ టకుషిమా స్వాగతం పలికారు. జపాన్ లో అనుసరిస్తున్న పన్ను విధానం, ఓడరేవుల ద్వారా జరుగుతున్న ఎగుమతి దిగుమతుల గురించి టకాషి వివరించారు. తర్వాత ఏపీ ప్రభుత్వ బృందం కంటైనర్ టెర్మినల్ ను పరిశీలించింది. హుద్హుద్ తుఫాన్ విధ్వంసం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ పోర్ట్ కంటైనర్ టెర్మినల్ పునర్నిర్మాణంపై అక్కడి అధికారులతో చర్చించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవుల అభివృద్ధికి రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేయనున్న 13 పోర్టుల్లో కల్పించాల్సిన వసతుల గురించి అధ్యయనం చేశారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధాన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక చట్టం తేవడం సంతోషదాయకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. కంప్యూటర్ యుగంలో ఈజీగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారని, దీనిపై సర్కార్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సెల్ఫ్ సర్టిఫికెట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మంచి అధికారులున్న పారిశ్రామిక రంగంలో రాష్ట్రం తప్పకుండా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. నోటి మాటతోనే మనకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఏదో మన గురించి మనం తప్పుపట్టి మనం ఏదో మన ఆఫీషియల్ బిల్గా యాక్షన్ తీసుకొని అలాంటి ఒక నెగటివిటీ క్రియేట్ చేయకుండా, మనము ఏది వాళ్ళకి తప్పు అనేది వాళ్ళ చేతికి దొరకకుండా మన ఆఫీషియల్స్ పని చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి పెడితే వాళ్ళు మన గురించి ఎంత మంచిగా చెప్పుకుంటారంటే, ఐ టెల్ యూ దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, దే బికమ్ అవర్ అంబాసిడర్స్. మరి మీరు ప్రజలు మీకు బంగారు అవకాశం ఇచ్చారు, మీరు బంగారు తెలంగాణ చేస్తా అంటున్నారు కాబట్టి అంత బంగారంగానే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. బంగారం ధరలు కూడా బాగా పెరిగిపోతున్నాయి అధ్యక్ష. బడుగు బలహీన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వానికి సూచించారు. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చేసే మంచి పనులకు తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో భూ కేటాయింపుల్లో అనేక పొరపాట్లు జరిగాయని, ఇన్వెస్టర్లు ఏ అవసరం కోసం భూమి తీసుకుంటున్నారో పర్యవేక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా దళిత పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలిచ్చి ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ యొక్క ఇండస్ట్రియల్ జోన్స్ లో కూడా దళిత పారిశ్రామికవేత్తలకు కూడా ఇంకా ఇతర బీసీ వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక సామాజిక సమతుల్యం ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో ఒకే వర్గం యొక్క పెత్తనం, పెట్టుబడితనం లేకుండా మరి బడుగుల యొక్క తెలంగాణలో ఆ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా చూడాలని చెప్పి మీ ద్వారా మన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నూతన పారిశ్రామిక విధానం 2014ను 100% విజయవంతంగా అమలు చేసి చూపిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే విధానాన్ని నూతన పారిశ్రామిక విధానంలో రూపొందించామని వివరించారు. ఇన్నోవేట్, ఇన్క్యుబేట్, ఇన్కార్పొరేట్ పద్ధతిలో ముందుకు పోతామని తెలిపారు. గుజరాత్ లో మంచి పారిశ్రామిక విధానాన్ని అమలు చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. పరిశ్రమల ఏర్పాటులో బీసీలకు కూడా అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. మైనారిటీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పోర్టు సౌకర్యం లేనందున ఏపీలోని బందరు ఓడరేవును వాడుకోవడానికి అవకాశం కల్పించాలని అక్కడి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వివరించారు. ఆ దిశగా ప్రధానమంత్రి గారు మంచి ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ప్రైమ్ మినిస్టర్ గారు కాబట్టి
వారి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మన రాష్ట్రంలో కూడా పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందుతాయని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. నేను గౌరవనీయులు లక్ష్మణ్ గారు ఇంకా 2 విషయాలు చెప్పినారు. బీసీలకు రిజర్వేషన్ పెట్టమని చెప్పినారు అధ్యక్ష. తప్పకుండా బీసీ మిత్రులు మంచి సంఖ్యలో ఉన్నారు. దళితులు ఎందుకంటే మొత్తమే లేరు కాబట్టి వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చి మార్జిన్ మనీ ఇచ్చి పెట్టాలని ఆలోచన అధ్యక్ష. అందుకోసం స్పెసిఫిక్ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీలకు ఒక 200 కోట్లు, ఎస్టీలకు ఒక 100 కోట్లు పెట్టడం జరిగింది అధ్యక్ష. బీసీల పాత్ర ఆల్రెడీ ఉంది. కానీ మీరు చెప్పింది దృష్టిలో పెట్టుకోండి, రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు తప్పకుండా బీసీలకు కొంత పర్సెంటేజ్ ఫిక్స్ చేస్తాం అధ్యక్ష. వారి అవకాశాలు రావాల్సిందే, అక్కడ వారు తప్పకుండా వారికి అవకాశం ఉండవలసిందే. అది జెన్యున్ డిమాండ్, దాన్ని మేము తీసుకుంటామని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. పరిశ్రమలను అన్ని రకాలుగా దేశానికే అగ్రామంగా ఉండేటువంటి విధానాన్ని తీసుకురావడానికి నేను ఇంతకుముందు మనం చేసినట్టు అధ్యక్ష, సింగిల్ విండో వితౌట్ గ్రిల్, ఇది ఇన్నోవేట్, ఇన్క్యుబేట్, ఇన్కార్పొరేట్ అనే పద్ధతిలో మంచి స్లోగన్తో అద్భుతంగా దీన్ని ముందు తీసుకుపోవాలని చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉంది. గౌరవ సభ్యులందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ బిల్లును బలపరచడం, ఈ బిల్లును వ్యతిరేకించకుండా బలపరచడం చాలా ప్రోత్సాహాన్ని ఇస్తా ఉంది. మొత్తానికి విపక్షాల సూచనలతో తెలంగాణ మొదటి పారిశ్రామిక బిల్లుకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. నూతన పారిశ్రామిక విధానం ద్వారా తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలని యావత్ అసెంబ్లీ ఆకాంక్షించింది. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములు, సహకార గృహ నిర్మాణ సొసైటీల అవకతవకలపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. శాసనసభలో దీనిపై వాడివేడి చర్చ సాగగా ఉభయ సభలతో కూడిన 2 వేర్వేరు సభా కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు నిర్ణీత కాలపరిమితిలోగా విచారణ జరుపుతాయని ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం అసైన్డ్ భూముల వ్యవహారంపై సభా సంఘం వేసిన తెలంగాణ శాసనసభ గురువారం నాడు మరో 2 కమిటీలను ఏర్పాటు చేసింది. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములు, అదేవిధంగా ఫిలిం నగర్ సహకార హౌసింగ్ సొసైటీ, జూబ్లీ హిల్స్, నందగిరి హిల్స్ జర్నలిస్ట్ సహకార హౌసింగ్ సొసైటీల అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపై చర్చను ప్రారంభించిన ఎంఐఎం వక్ఫ్ భూములపై ప్రభుత్వం ఇచ్చిన సమాచారంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వక్ఫ్ భూములని, మరో రికార్డులో ప్రభుత్వ భూములంటూ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ లోపాన్ని ఎత్తిచూపారు. వక్ఫ్ భూములు, హౌసింగ్ సొసైటీ భూములపై కిరణ్మయ్ కమిటీతో పాటు ఎన్నో విచారణ సంస్థలు జరిపిన నివేదికలు గుట్టలుగా పేరుకుపోయాయి. కానీ చట్టాన్ని అతిక్రమించిన వారిపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదన్నారు. చర్యలు తీసుకోకపోతే ఎన్ని విచారణలు జరిపించినా వృధానేనని అక్బరుద్దీన్ అభిప్రాయపడ్డారు. In the Muntakab, the extent of land is not there, the survey number is not there. Sir, I am here to prove my point and to bring to the kind notice of the government is that always when they say that, in the statement they are saying, sir, in the statement they say that the survey number is not mentioned, sir, in the Muntakab. దీనికి స్పందించిన ప్రభుత్వం వక్ఫ్ భూముల అన్యాక్రాంతం కావడం, అయిన వాటిని ఎలా రికవరీ చేయటం, భవిష్యత్తులో అలా జరగకుండా ఉండేందుకు శాసనసభ, శాసన మండలి సభ్యులతో కూడిన కమిటీకి ఓకే చెప్పింది. అదేవిధంగా వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరుతూ ఇప్పటికే లేఖ రాసినట్లు ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ సహకార గృహ నిర్మాణ సొసైటీలతో పాటుగా జూబ్లీ హిల్స్, నందగిరి హిల్స్ జర్నలిస్ట్ సహకార హౌసింగ్ సొసైటీలను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార హౌసింగ్ సొసైటీల అవకతవకలపై మరో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. 2 కమిటీలు అపాయింట్ చేయండి అధ్యక్ష తమరు ఆదేశించి. ఒకటి జూబ్లీ హిల్స్ వగైరా సొసైటీలో వెళ్తున్నాయి అక్కడ జరిగిన అక్రమాల మీద, రెండవది వక్ఫ్ భూములలో జరిగినటువంటి అక్రమాలు, దాన్ని పునరుద్ధరించాల్సినటువంటిది ఆ ఏ ప్రజల కోసమే నిర్దేశించబడి ఆ ప్రజల హక్కుల భంగం కలగకుండా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి చెప్పండి. మేము స్టేట్ అనే గవర్నమెంట్ సుమోటోగా యాక్ట్ చేయకుండా నేను తమను ఒకటే కోరుతున్నా అధ్యక్ష, జాయింట్ కమిటీ వేయమని చెప్తామని కోరినాను. నేను తమ ద్వారా సభ్యుల్లో కోరినాను. हाउस कमेटी के 2 कमेटी आप डलवाइए, सरकार को कोई एतराज नहीं है. स्पीकर साहब अगर हुक्म करते हैं, ऑर्डर करते हैं, वी आर रेडी टू टेक इट. और कमेटी एक बार मिले, जल्द से जल्द मिले, टाइम बाउंड मिलकर जो सुझाव कमेटी देगी उसके ऊपर सरकार अमल करेगी अध्यक्ष. దీంతో శాసనసభ స్పీకర్ ఉభయ సభలతో కూడిన 2 కమిటీలను ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజధాని కోసం ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను ఇప్పటికే సీఆర్డీఏకు అప్పగించిన ప్రభుత్వం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలోని వారికి స్కిల్ డెవలప్మెంట్ కోసం తొళ్లూరు మండలంలో ఇంటింటా సర్వే చేయాలని నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో భూముల మీద సర్వ హక్కులు కూడా అథారిటీ అప్పగించేలా ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది.
రాజధాని విషయంలో భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రాజధాని బాధ్యతలు సిఆర్డీఏకు అప్పగించిన ప్రభుత్వం అక్కడ ఉన్న భూములను దశల వారీగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం సమీకరిస్తున్న భూములతో పాటు అక్కడి ప్రభుత్వ అసైన్డ్ దేవాదాయ భూములను కలిపి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సిఆర్డీఏ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి అక్కడి భూ లావాదేవీలు, సమీకరణ, సేకరణ, న్యాయపరమైన అంశాలు వంటివి పూర్తిగా అథారిటీ పరిధిలోకి రానున్నాయి. ఏ అగ్రిమెంట్ అయినా, ఏ నిర్మాణానికి సంబంధించి అయినా సిఆర్డీఏతోనే అవగాహన, ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత బడ్జెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో అథారిటీ ద్వారానే బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని చట్టంలో స్పష్టం చేశారు. ఇక వీసీటీఎం హక్కులని సిఆర్డీఏకు బదలాయించడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున నిధులు ఈ అథారిటీకి బదిలీ కానున్నాయి. వీజీటీఎం పరిధిలో ఉన్న ఆస్తులు, భూములు అన్ని కూడా సిఆర్డీఏ కిందకు రానున్నాయి. విజయవాడతో పాటు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ టౌన్షిప్ల భూములు కూడా సిఆర్డీఏ పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయల విలువ ఉన్నవే. అదేవిధంగా ఈ భూములు సిఆర్డీఏ నియంత్రణలో ఉండటంతో వీటి ఆధారంగా అథారిటీ కొత్తగా రుణాలు పొందే అవకాశం కల్పించారు. పలు నిర్మాణాలు పీపీఏ పద్ధతితో ముందుకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం అవసరమైతే నిధుల కోసం అథారిటీ ద్వారా మేకింగ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో బాండ్లు కూడా జారీ చేయాలనే ఆలోచనలో ఉంది. రాజధాని కారణంగా అక్కడి ధరలు పెరగడంతో ప్రభుత్వ పన్నులు, యూజర్ ఛార్జీల ద్వారా అభివృద్ధికి నిధుల సమీకరణ కష్టం కాదన్నది ప్రభుత్వ అంచనాగా కనిపిస్తోంది. ఇక రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోతున్న వారికి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పూర్తిస్థాయి సమాచారంతో అక్కడ ఎటువంటి రంగాల్లో శిక్షణ ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ఓవైపు రాజధాని నిర్మాణానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూస్తున్న ప్రభుత్వం అక్కడి స్థానికుల్లో నమ్మకం పెంచుతూ సిఆర్డీఏ ద్వారా తమ లక్ష్యాలను చేరుకునే విధంగా బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఒకే వేదిక మీద మన విశాఖ కోసం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మీకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఆడి పాడి అలరించే మీ ఫేవరెట్ హీరోయిన్స్, కడుపుబ్బా నవ్వించే నవ్వుల రారాజులు, మీ పవర్ఫుల్ హీరోస్ తో హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్. మేము సైతం 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 నవంబర్ 30న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మీ జెమినీ టీవీలో. బిజీగా ఉరుకులు, లక్ష్యం కోసం ఒకటే పరుగులు, యాంత్రికమవుతున్న జీవనం, పెరుగుతున్న కాలుష్యం, వీటన్నింటితో మనకు దూరమవుతోంది ఆరోగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎంతో మంది ప్రముఖ వైద్య నిపుణులు లైవ్ ద్వారా మీకు వివరించే కార్యక్రమం హెల్త్ జోన్. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 మీ జెమినీ న్యూస్ లో. మీ జెమినీ టీవీలో. For the relief of the Hudhud victims, the entire Telugu industry is coming together for a star-studded telethon on November 30th from 10 a.m. to 10 p.m. only on Gemini TV. Do not miss it. Memu Saitam. All superstars. మీ జెమినీ టీవీలో. నవంబర్ 30వ తేదీన నాన్ స్టాప్ 12 గంటల లైవ్. బ్యాక్ టు న్యూస్. ఇంటర్ పరీక్షల వివాదం హస్తినకు చేరింది. ఇరు రాష్ట్రాల మంత్రులు ఇంటర్ బోర్డుకు వేదికగా కూర్చున్న గవర్నర్ ఇద్దరిని పిలిపించి మాట్లాడిన సమస్య మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఈ వివాదాన్ని 2 రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు కేంద్రం కోర్టులోకి నెట్టేస్తున్నారు. శుక్రవారం ఇరు రాష్ట్రాల సీఎస్లు కేంద్ర హోం సెక్రటరీతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ వివాదాన్ని తెరపైకి తేవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు పరీక్షలకు సంబంధించి ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించి తెలంగాణ ప్రభుత్వం ఆమోదానికి పంపారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి పరీక్షలకు ససిమిరా అని తేల్చేసింది. దీంతో అటు ఇంటర్ బోర్డు పరీక్షలకు వేర్వేరుగా షెడ్యూల్ ప్రకటించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు మంత్రులు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్ ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులను కూర్చోబెట్టి చర్చించుకోవాలని సూచించారు.
ఆ తర్వాత రోజే ఇంటర్ బోర్డు వేదికగా చర్చించాలని నిర్ణయించిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో సమావేశానికి హాజరు కాలేదు. దీంతో మరోసారి మొత్తం వ్యవహారం మొదటికి వచ్చింది. ఇంటర్ పరీక్షల వివాదంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరాకపోవడంతో ఏపీ ఈ ఇష్యూను ఇక కేంద్రం కోర్టులోకి నెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే విభజనానంతర సమస్యలపై చర్చించేందుకు రావాలని ఇరు రాష్ట్రాల సీఎస్లకు పిలుపు అందించిన కేంద్ర హోం సెక్రటరీ అయినా ఈ ఎడతెగని సమస్యకు పరిష్కారం సూచిస్తారని ఆశిద్దాం. జూనియర్ డాక్టర్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జూనియర్ డాక్టర్ల సమ్మె రోజు రోజుకు ఉధృతం అవుతూనే ఉన్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ విషయంలో జూడాలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోపక్క హైకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి అందులో ఉన్న ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని ప్రభుత్వంలోని మంత్రులు అంటున్నారు. మొత్తం మీద జూనియర్ డాక్టర్ల సమస్య ఆవిష్కృతంగానే ఉంది. దీంతో వారు తమ ఆందోళన కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నగరంలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట జూడాలు తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ అండి, రిజిస్ట్రేషన్ మాకు చేయాలి. ఓకే, మా డిగ్రీలు పూర్తి అయిన వెంటనే రిజిస్ట్రేషన్ కావాలి. ఇంకోటి ఏంటంటే 1 year గవర్నమెంట్ సర్వీస్, ఇట్ ఈస్ నాట్ ఏ రూరల్ సర్వీస్. అది ఒకసారి చెప్తున్నానండి. ఆ 1 year అయితే ఏదైతే ఉందో అది ఇప్పుడు మ్యాండేటరీగా ఉంది. అది మేము చేస్తాం, కానీ మాకేంటంటే పర్మనెంట్గా చేయండి. పర్మనెంట్గా పోస్టులు తీసి గివ్ సమ్ ఇన్సెంటివ్స్ టు అస్. ఓకే, వీ విల్ డూ ఇట్. మేము చేయమని చెప్పట్లేదండి, మేము చేస్తాం. అదంతా గవర్నమెంట్ చేయాలి. ఓకే, మేమేం మా సరదా కోసం చేయట్లేదు. స్ట్రైకులు మాకు సరదా కాదు, ఏమి కాదండి. ఓకే, మేము ప్రజలకి మంచి ఆరోగ్య ట్రీట్మెంట్ అది ఇద్దామని దానికోసమే స్ట్రైకులు చేస్తున్నాం మేము. మరోపక్క ఇప్పటికే జూడాలతో 2 సార్లు చర్చలు నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని మాత్రం హైకోర్టు తీర్పును అనుసరించి జూడాల డిమాండ్లు నెరవేరుస్తామని తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లు చేసే డిమాండ్లలో పరిష్కరించదగిన వాటిని వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. ఆ జడ్జిమెంట్ తప్పకుండా వాళ్ళకి శాలరీస్, సివిల్ అసిస్టెంట్ సర్జన్కి ఇచ్చే శాలరీస్ ఇస్తాం. వాళ్ళకి గ్రీన్ ఛానల్లో శాలరీస్ పెంచడానికి మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆ ప్రకారం గ్రీన్ ఛానల్లో పే చేస్తాం. కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో అవన్నీ పట్టువదలని జూనియర్ డాక్టర్లు మెట్టుదిగని ప్రభుత్వం మధ్య వైద్యం అందక రోగులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. మెదక్ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముత్తంగి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముత్తంగి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో బ్యాంకులోని ఫైల్స్, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 3వ రోజైన గురువారం కూడా ప్రధానంగా నల్లధనం మీదే చర్చ జరిగింది. నల్లధనం తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. అటు రాజ్యసభలో శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్పుపై కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే నల్లధనంపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. నల్లధనంపై తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు లోక్సభలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తొలి రోజు నల్ల గొడుగులతో ఆందోళన వ్యక్తం చేసిన సభ్యులు ఈ రోజు నల్ల శాలువాలు కప్పుకొని వచ్చి తమ నిరసన తెలిపారు. ఈ రోజు సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వెంటనే నల్ల శాలువాలు ధరించిన తృణమూల్ సభ్యులు సభలోకి ప్రవేశించారు. నల్లధనం వెనక్కి తీసుకురావాలి అంటూ నినాదాలు చేస్తూ వారి సీట్లలోకి వెళ్లి కూర్చున్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఘాటుగా సమాధానమిచ్చారు. నల్లధనాన్ని తీసుకురావడంలో కేంద్రం చిత్తశుద్దితో ఉందన్న వెంకయ్యనాయుడు తమ ప్రభుత్వం అదే పనిలో నిమగ్నమై ఉందన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న తమ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయడం మాని ఆ విషయంలో తమకు సహకరించి తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని వెంకయ్య ప్రతిపక్షాలను కోరారు. The number of accounts and the amount of money that was slashed in Swiss banks has come down considerably. That means it has been siphoned off and then moved to some other heavens, tax havens. Heavens means tax havens. So that being the case, we must act fast. We should have acted earlier. There is no meaning in now criticizing that part is over, elections are over. Now we are in government, so it is our duty to take quickest possible action, and my government is
really engaged in that, and we need the cooperation of one and all to do better ideas and then support the actions of the government which are in the interest of the country and people at large. This is what I want to submit to this house. Thank you very much. मैं इस सदन में ये विश्वास दिलाना चाहता हूं कि ये सरकार पूरा प्रयास करेगी 100 दिन, 500 दिन, 1000 दिन, जितना भी समय लगे, जितने भी महीने और वर्ष लगे, जब तक इनमें से आखिरी खाते वाले को पकड़कर नहीं लाया जाएगा, हम इस प्रयास को नहीं छोड़ने वाले। यह स्वाभाविक है कि राजनीतिक जीवन में हम एक दूसरे को ताना भी दे सकते हैं, आपने ये कहा था उसको निभाओ, आपने ये कहा था उसको निभाओ, वो राजनीति की दृष्टि से चलेंगे, लेकिन जो प्रक्रिया हम लोग निभा रहे हैं उसको पूरा करेंगे और मुझे पूरा विश्वास है कि वो सही कानूनी रास्ते पे हम चल रहे हैं और शीघ्र ही ऐसे लोगों को सजा भी होगी और देश में पैसा लाने के लिए भी वो मजबूर होंगे। मैं इतना इस सदन को आश्वासन दिलाना चाहता हूं। बहुत बहुत धन्यवाद। అటు శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై కాంగ్రెస్ సభ్యులు గురువారం రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎయిర్పోర్టు పేరు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ వెలులోకి దూసుకెళ్లారు. సభ్యులు తమ స్థానంలో కూర్చోవలసిందిగా రాజ్యసభ సభ్యుడు డిప్యూటీ చైర్మన్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు మాట్లాడే ప్రయత్నం చేయగా డిప్యూటీ చైర్మన్ అంగీకరించలేదు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదన్న హనుమంతరావు రాజీవ్ గాంధీ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ కోరినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ రోజు వాయిదా తీర్మానాలు ఏ విధంగా ఉండబోతున్న విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ రోజు వాయిదా తీర్మానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా ఈ ద్రవ్య వినిమయ బిల్లు కూడా ప్రశ్నోత్తరాలు లేకుండానే ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి. ప్రధానంగా మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనిలో ముఖ్యంగా ఈ రోజు ఒక కీలకమైనటువంటి ఘటనం పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇన్ని రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించారో పద్దులపైన చర్చ జరిగింది. ఈ రోజు ద్రవ్య వినిమయ బిల్లు పైన చర్చ, ఆ తర్వాత ఓటింగ్ ఉంటుంది. ప్రధానంగా 10 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం కానీ 0 అవర్ కానీ ఈ రోజు ఉండకపోవచ్చు. ప్రధానంగా వాటన్నిటినీ క్యాన్సిల్ చేసి కేవలం ద్రవ్య వినిమయ బిల్లు పైన చర్చను మాత్రమే ప్రారంభించేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అన్ని పార్టీలు మాట్లాడిన తర్వాత దీనిపైన ఓటింగ్ కు అనుమతిస్తారు. ప్రధానంగా ఇది ఓటింగ్ కు విపక్షాలు ప్రధానంగా టీడీపీ గానీ కాంగ్రెస్ పార్టీ గానీ పట్టుబడుతున్నాయి. అయితే ఓటింగ్ అనుమతిస్తారా లేకపోతే మూజువాని ఓటు ద్వారా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్తారనేటటువంటి దానిపైన ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే టీడీపీ గానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరిపైన అనర్హత వేటు వేయడానికి ద్రవ్య వినిమయ బిల్లు ఓటింగ్ ను ఒక ఆయుధంగా వాడుకోవడానికి ఆ రెండు పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే మొత్తం కాంగ్రెస్ సంబంధించినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరికీ కూడా విప్పులు జారీ చేయడం జరిగింది. ఈ విప్పు ద్వారా ప్రధానంగా ఈ రోజు శాసనసభకు హాజరు కావాలి. దాంతో పాటుగా ఎవరైతే హాజరవుతున్నారో వారంతా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలనేటటువంటిది విప్పులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ పై 21 మంది ఎమ్మెల్యేలు గెలవగా వారిలో 4 ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరు విప్పును ధిక్కరిస్తారా లేకపోతే విప్పుకు అనుగుణంగా ఈ రోజు సభకు హాజరవుతూ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనేటటువంటి ఆసక్తి నెలకొంది. అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి కూడా విప్పులు జారీ చేయడం జరిగింది. వీరు ఏ రకంగా సభలో అనుసరిస్తారనేటువంటి దానిపైన కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా అటు మండలిలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ తరఫున 17 మంది ఎమ్మెల్సీలు ఉండగా 9 మంది ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి కూడా విప్పులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెడుతున్న ఏదైతే ఓటింగ్ చర్చ జరగబోతుందో దీనికి సంబంధించి ఎవరిని ఏ రకంగా ఓటు వేస్తారో దానికి సంబంధించి దానికి అనుగుణంగా అనర్హత వేటు వేయాలనేటటువంటి కోణంలో ఇటు టీడీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ కు అనర్హత పిటిషన్లు కూడా ఆ పార్టీలు దాఖలు చేసినాయి. దీనికి సంబంధించి దీనికి అనుగుణంగా ఈ రోజు ఆ సభ్యులపైన అనర్హత వేటు వేయాలనేటటువంటి డిమాండ్ ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అధికార పార్టీ మాత్రం ఏదైతే టీడీపీ కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుందో దీనికి ప్రతి వ్యూహాలను కూడా రచిస్తుంది. ముఖ్యంగా ఒకవేళ ఓటింగ్ కు ఈ రెండు పార్టీలు పట్టుబడితే ఓటింగ్ కాకుండా మూజువాని ఓటు ద్వారా దీన్ని ఏదైతే ద్రవ్య వినిమయ బిల్లు ఉందో దీన్ని ఆమోదించుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే సభలో స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. 63 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నారు కాబట్టి దాదాపుగా ఇది మూజువాని ఓటు ద్వారా
సభ దీనికి ఆమోదం తెలిపేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మరోపక్క ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళినటువంటి 4 ఎమ్మెల్యేలు కానీ, టీడీపీ తరఫున వెళ్ళినటువంటి 3 ఎమ్మెల్యేలు కానీ, ఈ మొత్తం కూడా 7 మంది ఎమ్మెల్యేల భవితవ్యం కూడా ఈ రోజు తేలిపోనుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అధికార పార్టీ ఇప్పటికే దీనికి సంబంధించి ఏ రకంగా ముజువాని ఓటు ద్వారా దీన్ని ఆమోదించుకోవాలనేటటువంటి దానిపైన కూడా అధికార పార్టీ దృష్టి సారించింది. అయితే ప్రధానంగా ఉదయం ప్రారంభం కాగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 సభ్యులకు ద్రవ్య వినిమయ బిల్లు పైన మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత టీడీపీ సభ్యులకు ఇస్తారు. ఆ తర్వాత మిగిలినటువంటి పార్టీలు అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల లోపల దీనికి సంబంధించినటువంటి మొత్తం తంతును ముగించి ముజువాని ఓటు ద్వారా దీన్ని ఆమోదించుకునేటటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా మాత్రం ఈ రోజు ఇన్ని రోజులు కూడా పార్టీలు మారుతున్నటువంటి ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్ ప్రధానంగా ఏదైతే వినబడుతుందో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా విప్పుల్లో కూడా దీనికి సంబంధించి స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చారు. విప్పులు జారీ చేసేటటువంటి క్రమంలోనే సభ్యులంతా కూడా సభకు హాజరవుతూ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టినటువంటి ద్రవ్య వినిమయ బిల్లు ఉందో దీనికి వ్యతిరేకంగా ఓటు వేయాలనేటటువంటిది అయితే విప్పులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ రమేష్. మొత్తంగా చూస్తే మరీ కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయం జరగకుండానే నేరుగా ఏదైతే ద్రవ్య వినిమయ బిల్లు ఉందో దానికి సంబంధించి చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదైతే బిల్లు ఉందో అది ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చర్చ జరిగిన అనంతరం కూడా ఓటింగ్ నిర్వహించడం. అయితే సంఖ్యాబలం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో మూజువాడి ఓటు ద్వారానే ఈ బిల్లుకు ఆమోదం లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఎవరైతే టీడీపీకి సంబంధించి కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారో వారిపై విప్ జారీ చేయనున్నారు. కేబీ బులెటిన్ విశేషాలు మరిన్ని విశేషాలతో మరి కాసేపులో కలుద్దాం. నమస్తే. మీ జెమినీ టీవీలో మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం నీ చీకటిలో వెలుగులమవుతా. మేము సైతం నీ కొమ్మలలో చిగురులమవుతా. మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫాను లాంటి పాదమేదైనా గాని మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫాను లాంటి పాదమేదైనా గాని మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం. నవంబర్ 30న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్ 12 గంటల లైవ్ Snapdeal Season of 9. Get exciting offers every hour between 9 AM and 9 PM on 28th November. Snapdeal.com. Batate raho. మీ జెమినీ టీవీలో నవంబర్ 30న హుడూడ్ రిలీఫ్ కోసం ఇండస్ట్రీ అంతా కలిసి స్టార్స్ అందరూ కలిసి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేయబోతున్నారు మీకోసం జెమినీ టీవీలో. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. అండ్ ఫుల్ టాస్ ఎంటర్టైన్మెంట్, మధ్య మధ్యలో లక్కీ డ్రా ప్రైజ్లు అన్నీ కూడా ఉంటాయి. సో ఈరోజే మేము సైతం .comలో మీరు జాయిన్ అయ్యి లక్కీ డ్రా కూపన్స్ మీరు బుక్ చేసుకోండి అండ్ మీ వంతు సాయం మీరు చేయండి. ఆల్ సూపర్ స్టార్స్ మీ జెమినీ టీవీలో నవంబర్ 30వ తేదీన నాన్ స్టాప్ 12 గంటల లైవ్